బాగానే ఎక్స్ట్రాల్ చేస్తున్నావుగా. ఇంకెందుకు వోల్టాలిటీ పెరిగితే ప్రాఫిట్ ఎంత పెరుగుతుందో కూడా చెప్పే. మనం ప్రీవియస్ వీడియోస్ లో వోల్టాలిటీ పెరిగితే ఆప్షన్ ప్రైసెస్ పెరుగుతాయి అని చెప్పుకున్నాం. ఈ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ 1% ఇంక్రిమెంట్ కి ఆప్షన్ ప్రైస్ ఎంత పెరుగుద్దో చెప్పేదే వేగా. ఆప్షన్స్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇది బయర్స్ ఫ్రెండ్ అవుతుంది, సెల్లర్స్ కి ఎన్బి అవుతుంది. దీన్నే మనం కేస్ స్టడీస్ తో డిస్కస్ చేసుకుందాం. 50,800 కాల్ అవుట్ బై చేశాను. నేను ఇప్పుడు బయ్యర్ని కాబట్టి వేగా డెఫినెట్ గా నాకు ఫ్రెండ్ అవుతుంది. ఏ రకంగా ఫ్రెండ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇంప్లాయిడ్ వోల్టాలిటీని అబ్జర్వ్ చేయండి. 14.64 ఉంది. ఈ ఐవి 15.64 అయ్యింది అనుకోండి, మనకి యాక్చువల్ గా రావాల్సిన ప్రాఫిట్ కంటే ఎంత ఎక్కువ వస్తుందో తెలుసా? 2,795 రూపీస్ ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఈ రకంగా బయ్యర్ కి వేగా ఫ్రెండ్ అవుతుంది. ఈ కేసులో సెల్లర్ కి ఎలాగ ఎనిమి అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను సేమ్ 50,800 కాల్ ని సెల్ చేశాను. అంటే నేను ఒక ఆప్షన్ సెల్లర్ ని. ఆప్షన్ ప్రైసెస్ తగ్గాలని నేను కోరుకుంటాను, కానీ పెరిగితే నాకు లాస్ వస్తుంది. కానీ మార్కెట్ లో ఏదో ఒక ఈవెంట్ జరిగి వోల్టాలిటీ పెరిగింది అనుకోండి, వోల్టాలిటీ ఇక్కడ నుంచి 15.64కి వెళ్ళింది అనుకోండి, రైట్ అవే నా పొజిషన్ లో వచ్చే చేంజ్ 2,795 రూపీస్ లాస్ కనిపిస్తుంది. మరి ఎలా? వోల్టైల్ మార్కెట్ వస్తే ఆప్షన్ సెల్లర్ మూసుకుని కూర్చోవాలా? ఏం అక్కర్లేదు. ప్రతి డిసీజ్ కి మన దగ్గర మెడిసిన్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సెల్ పొజిషన్ వేగాకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి అవుట్ ఆఫ్ ద మనీ కాల్ అవుట్ బై చేస్తాం అనమాట. దీనివల్ల మనకు మార్జిన్ తగ్గుద్ది, అన్లిమిటెడ్ రిస్క్ తగ్గుద్ది. ఒకవేళ మనం అనుకున్నట్టే వోల్టాలిటీ 1% పెరిగింది అనుకోండి, మన పొజిషన్ 2,795 కాకుండా 1,000 రూపీసే లాస్ చూపిస్తుంది. బికాజ్ మనం వేగా పాజిటివ్ బై పొజిషన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఈ రకంగా వోల్టాలిటీ పెరిగినప్పుడు ఆప్షన్ సెల్లర్ లాస్ ని రెడ్యూస్ చేసుకోవచ్చు.